హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఈజీగా క్విక్గా క్యారెట్ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ముందుగా క్యారెట్ని బాగా క్లీన్ చేసుకొని పీల్ తీసి కట్ చేసుకోవాలి. తర్వాత కారం, పసుపు, కొబ్బెర, ఎల్లిపాయలు, తగినంత సాల్ట్, ఆయిల్, తర్వాత పాన్ పెట్టి పాన్ వేడయ్యాక ఆయిల్ వేడయ్యాక జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేయాలి. ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలను వేసి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత కొంచెం పసుపు వేసి 5 to 10 మినిట్స్ మగ్గనివ్వాలి బాగా. తర్వాత ఈలోపు మనము కొబ్బరి ముక్కల్ని బాగా సన్నగా కట్ చేసుకొని ఎల్లిపాయ పైన ఉన్న పొట్టు తీసేసి వేసుకోవాలి. తర్వాత తగినంత కారము, సాల్ట్ వేసి మనము మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత మనము క్యారెట్ ముక్కలు మగ్గినాయా లేదా అని చెక్ చేసుకొని క్యారెట్ ముక్కలు మగ్గిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని వేసి ఒక 2 to 3 మినిట్స్ సిమ్లో పెట్టి మూత పెట్టి మగ్గనిస్తే మన క్యారెట్ ఫ్రై రెడీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా ఈ క్యారెట్ ఫ్రైని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి. అంతే అండి, క్యారెట్ ఫ్రై ఎంతో ఈజీగా వంట రాని వాళ్ళు కూడా ఇలా ట్రై చేయొచ్చండి. సో మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.